మనసులో ఒక సంకల్పం కలగడం దేశ చరిత్రని తిరిగి రాస్తుంది. ఒక వ్యక్తి మనసులో ఒక ఆలోచన వచ్చింది, అది మంచి ఆలోచన, పరిపుష్టమైనటువంటి మనసులోంచి వచ్చింది, మంచి మనసులోంచి వచ్చిన ఒక మంచి సంకల్పం. ఆ మంచి సంకల్పం ప్రపంచాన్నే ఒక కొత్త దిక్కు వైపుకి తిప్పేస్తుంది. అలా తిప్పిన వారు ఎవరున్నారో వారు మహాపురుషులు. అది శీల వైభవం అంటే. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సంకల్పం చేయడం తేలిక, కానీ సంకల్పాన్ని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయడం మాత్రం అంత తేలికైనటువంటి విషయం కాదు. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాలో జాతి వివక్షకి వ్యతిరేకంగా పోరాటం చేసే ప్రయత్నం చేశారు. 27 సంవత్సరముల పాటు కారాగారవాసం చేశాడు. ఎటువంటి కారాగారవాసం అంటే, అబ్దుల్ కలాం గారు ఆయన ఇండామిటబుల్ స్పిరిట్ అన్న పుస్తకంలో నెల్సన్ మండేలాని ఆయన కలుసుకున్నటువంటి విశేషాల్ని వర్ణించారు. ఆ డెవిల్ స్పీక్ మొదలైనటువంటి 3 శిఖరములు కలిగినటువంటి చోట, ఆ కేప్ టౌన్లో సముద్ర ఘోష మాత్రమే వినపడేటటువంటి ఒక భయంకరమైనటువంటి కారాగారం. ఇంకొక వ్యక్తితో సంపర్కం ఉండదు. మనిషి అన్నవాడు కనపడడం. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అన్న ప్రొవెర్బ్ మీరు వినుంటారు. మనిషి సాంఘిక జంతువు. ఎవ్వరూ కనపడకపోతే పిచ్చెక్కిపోతుంది కొంతకాలానికి. మనిషి కనపడడం. ఆయన 6 అడుగుల పైచిలుకు పొడుగు, పడుకోవడానికి సరిపోయినంత గది కాదు. భారత రాష్ట్రపతి పదవిని అధిష్ఠించి దేశానికే వన్నె తెచ్చినటువంటి అబ్దుల్ కలాం గారు కారాగారంలో ఎక్కడ నెల్సన్ మండేలా ఉన్నారో ఆ గదిని చూసి విస్తుపోయానని రాశారు. అంత ఇరుకైన గదిలో 27 సంవత్సరములు ఉన్నాడు. జాతి వివక్షకి వ్యతిరేకంగా పోరాటం చేసి 27 సంవత్సరములు ఉండి, తనని కారాగారంలో పెట్టినటువంటి శ్వేతజాతీయులు ఇచ్చినటువంటి చిన్న చిన్న తెల్ల కాగితాల మీద పెన్ను పట్టుకుని పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాస్తే ఇంకొక కాగితం ఇవ్వరని చిన్ని చిన్ని అక్షరాలతో ఈ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అన్న పుస్తకాన్ని రచన చేస్తుంటే, ఆయనకి దృష్టి బాగా ఉంది కాబట్టి వ్రాయగలుగుతున్నాడని అకస్మాత్తుగా విపరీతమైనటువంటి ఎండ కాస్తున్న చోటుకి తీసుకెళ్లి రాళ్లు కొట్టిస్తే ఆ సూర్యకిరణములు కళ్ళల్లో పడిన కారణం చేత ఆయనకి దృష్టి మందగించిపోయింది. 27 సంవత్సరముల అవిశ్రాంత పోరాటం చేశాడు. అంత అవిశ్రాంత పోరాటం చేస్తే ఆయన దక్షిణాఫ్రికాకి స్వాతంత్రం తీసుకురాగలిగాడు, దక్షిణాఫ్రికాకి అధ్యక్షుడు కాగలిగాడు. బయటికి రాగానే తనని ఇంత ఇబ్బంది పెట్టినటువంటి వారిని సాదరంగా కౌగిలించుకొని అధికార పీఠాల మీద తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు. ఒక మనిషి సంకల్పానికి నిలబడగలగడం అనేటటువంటి మాట అంత కష్టంగా ఉంటుంది.